సమ్మక్క సారక్క జాతర అందరూ వెళ్ళొచ్చిందా అండి? ఇంట్లో సమ్మక్కలు పెట్టుకోవడము, జాతరకు వెళ్ళి రావడము అన్నీ అయిపోయినాయి కావచ్చు కదా పనులు. ఇగో మేము కూడా సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళాము. అందరూ మేడారంకి వెళ్ళలేరు కదా, అలా అని చెప్పేసి వాళ్ళ ఉన్న ఊర్లోనే వాళ్ళు జాతర సంబరాలన్నీ చేసుకుంటారు. ఇది మా గోదావరి కనిలో గోదావరి నది పక్కనే ఉన్న సమ్మక్క సారలమ్మ గద్దెలు. ఇక్కడ చాలా ఘనంగా జరుగుతుంది జాతర. మేము కూడా వెళ్ళినాము. మేడారంకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఉన్న ప్లేసెస్లలో వాళ్ళు జాతర చేసుకుంటారు. ఆ జాతరకి కంపల్సరీగా అందరూ కూడా పోయి మళ్ళీ కూడా మొక్కులు సమర్పించుకుంటారు అన్నమాట. అదొక తృప్తి. ఇంకా అమ్మవాళ్ళని చూడకుండా ఉండలేకపోతాం, అట్లా ఉంటుంది అసలు అమ్మవాళ్ళ శక్తి. ఆ అమ్మలే మమ్మల్ని రప్పించుకుంటారు అసలు అందరూ. రప్పించుకోవడం అంటే ఇంకా వాళ్ళ మహిమలు చూపిస్తేనే కదా ఇంతమంది భక్తులు అమ్మవాళ్ళ దర్శనం కోసం వస్తారు. సమ్మక్క గద్దె అది, అక్కడ పగిడిద్దరాజు గద్దె, అమ్మవారికి మూర్తి సమర్పించుకుంటారు. ఒడి బియ్యం పోస్తారు, కొబ్బరికాయలు కొడతారు, ఎత్తు బంగారాలు సమర్పించుకుంటారు, కోళ్ళు మేకలు ఎవరు ఎట్లా మొక్కుకుంటే అట్లా అన్నమాట. వాళ్ళ కష్టాలు పోగొడుతుంది అమ్మ. గట్టిగానే మొక్కుతారా? కష్టాలు పోగొడుతుంది, వాళ్ళ కోరికలు తీర్చుతుంది. వాళ్ళ కొంగు బంగారమై ఉంటుంది తల్లి. ఇద్దరు తల్లులు, అమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజు, లక్ష్మీదేవర, నాగులమ్మ, వీళ్ళందరూ అట్లా వాళ్ళ తోడుగా ఉండి వాళ్ళని వేళలా సంరక్షించుకుంటూ ఉంటారు. కాబట్టి ఇంత కోట్ల మంది జనాలు సమ్మక్క సారక్క జాతరకి వచ్చి వాళ్ళ దర్శనాలు చేసుకుంటారు. చూడండి, అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి అసలు. ఆ లైటింగ్స్ కానీ, ఆ పువ్వులతోటి ఆ డెకరేషన్స్ కానీ చాలా బాగా చేశారండి. అసలు నాకు కూడా చాలా బాగా నచ్చింది. కొంచెంసేపు కూర్చున్నాము, ప్రశాంతం అనిపించింది. ఇంకా పొద్దునంతా తోపులట్లు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇట్లా నైట్ అయిపోయినాక వచ్చినాం మేము. చాలాసేపు కూర్చొని ప్రశాంతంగా అమ్మవాళ్ళని దర్శనం చేసుకున్నాము. మనసుకి ఎంతో తృప్తినిచ్చింది అసలు. అమ్మ మా కష్టాలు పోగొట్టాలి తల్లి, సమ్మక్క సారలమ్మ తల్లి ఎత్తు బంగారం ఇస్తారు. అందరు బంగారాలు మొక్కుకున్నప్పుడు బంగారం ఇస్తారు. ఇక నెక్స్ట్ షాపింగ్. ఇదిగో చూడండి ఎంత మంచి మంచి జ్యువెలరీస్, అన్ని కమ్మలు, గొలుసులు, హారాలు, అన్ని రకాలు లేడీస్కి ఇవే కదా ఇంపార్టెంట్. ఇంకా గాజులు అయితే ప్రతి జాతరకు పోయినప్పుడు గాజులు తీసుకొని పోవాలి అంటారు సుమంగళిలు. అట్లనే ఇదిగో చూడండి గొలుసు నాకు బాగా నచ్చింది. గొలుసు నేను తీసుకున్నా. ఇంకా ఈ గొలుసులు, కమ్మలు, బుట్టలు అన్నీ బాగా చూసాము. అన్ని షాపింగ్ అంతా చేసాము, ప్రసాదాలు తీసుకున్నాము. ఇంకే మీరు కూడా అందరు షాపింగ్ బాగా చేశారనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ బాగా నచ్చిందా? నచ్చకపోతే కొంచెం ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. కానీ చాలా బాగా థ్యాంక్స్ మీకు అందరికీ కూడాను.